ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. వైసీపీ సభ్యులు హెరిటేజ్ సంస్థపై చేసిన ఆరోపణలు మంత్రి లోకేష్తో పాటు అచ్చెన్నాయుడు తదితరులు తిప్పికొట్టారు. అయితే తిరుమల దేవదేవుడిపై అచంచల భక్తి విశ్వాసం తమకుందని అన్నారు వైసీపీ సభ్యులు. హిందూయిజం వెంకటేశ్వర స్వామిపై కక్షగట్టి పనిచేస్తారని ఊహించలేదని అన్నారు. మండలి చైర్మన్ క్రిస్టియన్, వైసీపీ నాయకుడు క్రిస్టియన్ అని ఈ విషయంలో తాను తప్పుపట్టడం లేదని, వెంకటేశ్వర స్వామి పవిత్రతను దారుణంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. దీంతో మండలి చైర్మన్తో పాటు వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం జరిగింది ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, ఏదైతే మండల్లో అయితే మాత్రం ఈరోజు చర్చ చాలా వాడివేడిగా జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించిన విషయంలో మాత్రం చర్చ జరగాలని వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అయితే పట్టుబట్టినటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఈరోజు అయితే లఘు చర్చకి అవకాశం కల్పించారు. లఘు చర్చ జరిగే సందర్భంలో మంత్రులు అయితే మాత్రం తాము ముందుగా స్టేట్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికైతే మాత్రం ఆ చైర్మన్ అంగీకరించలేదు. మనం చర్చ అనుకున్నాం కాబట్టి కంపల్సరీగా కూడా ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించి అపవిత్రతకు సంబంధించిన అంశం మీద చర్చ జరగాలని ఆయన పట్టుబట్టాడు. దానికి సంబంధించి ఇక దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ సభ్యులకి ఒక 30 నిమిషాలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలకి ఒక 20 నిమిషాలు, తర్వాత మంత్రులకి క్లారిఫికేషన్కి ఒక 10 నిమిషాలు సమయాన్ని కేటాయించినటువంటి నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ జరిగిన అంశం మీద ఆయన అయితే మాత్రం మాట్లాడటం ప్రారంభించాడు. వైసీపీ ఎమ్మెల్సీ మాట్లాడిన సందర్భంలో అసలు బోలేబాబా డైరీ నుంచి ఈ ఈ లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని సప్లై చేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఏదైతే హెరిటేజ్ ఉందో, సీఎంకి సంబంధించిన హెరిటేజీ ఉందో ఆ హెరిటేజీ మూలానే ఈ కమిషన్లు ఎక్కువ రావడం కోసం మాత్రమే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని అంటాం. 320 రూపాయల నుంచి 620 రూపాయలకి ఈ నెయ్యి రేటుని పెంచారు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడైతే మాత్రం వివాదం నెలకొన్న సందర్భం అయితే కనపడింది. వెంటనే పయ్యావుల కేసు ఆర్థిక శాఖ మంత్రి అయితే మాత్రం దానికి వెంటనే కూడా ఆయన రియాక్ట్ అయ్యాడు. కేవలం 2019-24 మధ్యాహ్న అక్కడ ఏదైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశంలో నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందనే అంశం మీదే ప్రస్తావించాలి, కానీ ఆ సంబంధం లేని విషయాలకి ఆ తర్వాత జరిగిన అంశాల మీద ప్రస్తావించకూడదు అని ఆయన అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేసినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీకి సంబంధించి చర్చకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ కల్తీకి చర్చని మాత్రం కొనసాగించకుండా అడుగడుగునా కూడా మంత్రులు అడ్డుపడుతున్నారని వైసీపీ నాయకులు అయితే మాత్రం, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అయితే మాత్రం అక్కడ ఆరోపణలు అయితే చేశారు. తర్వాత ఇక చైర్మన్ మోషన్ రాజ్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఈ చర్చని కొనసాగించేటువంటి క్రమంలో అయితే మాత్రం చాలా వివాదం అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఒక సందర్భంలో అచ్చెన్నాయుడే మాట్లాడుతూ ఎంతో మందికి పవిత్రదైనటువంటి ఎవరైతే ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆయన సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించిన అంశం మీద ఈ విధమైనటువంటి చర్చ రావడం చాలా బాధాకరము. మీ అధినేత ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అదే తమరు కూడా క్రిస్టియన్ అని అన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం రియాక్ట్ అయ్యారు. దానికి పర్యవసానంగా కూడా వెంటనే ఇక చైర్మన్ కూడా తాను క్రిస్టియన్ కాదు, తాను హిందువునని తెలియజేయడంతో తనకి తెలియదని తెలుసుకున్నాను కాబట్టి మీకు అవసరమైతే క్షమాపణ చెబుతానని చెప్పడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత లోకేష్ కూడా మాట్లాడటం జరిగింది. లోకేష్ మాట్లాడినటువంటి సందర్భంలో తాను తిరుమల వెంకన్న మీద ఎంతో అచంచలమైన విశ్వాసం ఉన్నది కాబట్టినే క్యూ లైన్లోనే స్వామివారి దగ్గరికి వెళ్తాము, స్వామివారి దగ్గరికి వెళ్ళి తన కుమారుడికి బర్త్డే చేసినా కూడా, పుట్టినరోజు చేసినా కూడా అక్కడ చేసి క్యూ లైన్లోనే వెళ్తాము అని తెలియజేశాడు. అదేవిధంగా కూడా అక్కడ అన్నదాన కార్యక్రమానికి ఆ రోజు ఖర్చును కూడా తాము భరాయిస్తాము చెప్పాడు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఈ నాయకుడు జగన్ అయితే మాత్రం కనీసం పరమతానికి చెందినటువంటి వ్యక్తి డిక్లరేషన్ కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. స్వామి ఇట్లా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు అని ఆయన అయితే అన్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడైతే మాత్రం ఏదైతే బిజినెస్కి సంబంధించిన అంశం, ముఖ్యంగా కూడా ఈ షార్ట్ టర్మ్ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉందో ఆ షార్ట్ టర్మ్కి సంబంధించినటువంటి ఈ అంశంలో మాత్రం ఒక్కసారిగా కూడా వాడివేడి చర్చలు అయితే కొనసాగినాయని చెప్పుకోవాలి. ఒక పక్కన మంత్రులు, మరో పక్కన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలుకి జరిగిన చర్చ మూలన ఇది చర్చ మరింతగా కూడా వివాదంగా మారుతున్న సందర్భంలో రేపటికి వాయిదా వేయడం జరిగింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.